విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మనం ఈరోజు అలంకారముల గురించి తెలుసుకుందాం. అలంకారంలో అసలు అలంకారాలు అంటే ఏమిటి అంటే, మనం అలంకరించుకుంటే ఎలాగైతే అందంగా కనబడతామో భాషకు కూడా అలంకారాలు అదే విధంగా అందాన్నిస్తాయి. ఒక కావ్యానికి అలంకారాలు ఎంతో శోభనిస్తాయి. పిల్లలు చూడండి, అలంకారాలు రెండు రకాలు. అలంకారంలో రెండు రకాలు. అవేంటి? ఒకటి శబ్దాలంకారములు, రెండు అర్థాలంకారములు. మనం ఈరోజు ముఖ్యంగా శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. పిల్లలు, మీరు స్క్రీన్పై చూడండి. మరి శబ్దాలంకారములు అంటే ఏంది అంటే, శబ్దం ప్రధానంగా ఉన్నవి శబ్దాలంకారాలు. అనగా శబ్దం వల్ల భాషకు అందాన్ని ఇచ్చే అలంకారములు. ఇవి మళ్ళీ మూడు రకాలు. శబ్దాలంకారాలు మళ్ళీ మూడు రకాలు. అది ఒకటి అనుప్రాస అలంకారము, రెండు యమకము, మూడు ముక్తపద గ్రస్తము. మూడవది ఏంటిది? ముక్తపద గ్రస్తము. మరి ఇప్పుడు అనుప్రాస అలంకారముల గురించి చెప్పుకుందాం. ఈ అనుప్రాస అలంకారాల్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. అనుప్రాస అలంకారాల్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. శబ్దాలంకారాలు 3 రకాలైతే అందులో మొదటిది అనుప్రాస అలంకారం, రెండవది యమకం, మూడవది ముక్తపద గ్రస్తం. అందులో అనుప్రాస అలంకారాల్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. అవి అనుప్రాసం అంటే ఏంది అసలు? అనుప్రాసం అంటే ఒక అక్షరం కానీ పదం కానీ మళ్ళీ మళ్ళీ వచ్చుటను అనగా ఆవృత్తి అగుటను అనుప్రాసము అంటారు. ఇప్పుడు అనుప్రాస అలంకారాలు 4 ఉన్నాయి కదా, వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఉదాహరణలతో మనం చెప్పుకుందాం. పిల్లలు, ఇప్పుడు స్క్రీన్పై చూడండి. అనుప్రాస అలంకారాల్లో 4 రకాలు అనుకున్నాం కదా అనుప్రాస అలంకారాలు. అందులో మొదటిది వృత్యానుప్రాస అలంకారము. మరి వృత్యానుప్రాస అలంకారాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే, చూడండి, వృత్యానుప్రాస అలంకారము ఒకటి కానీ అంతకంటే ఎక్కువ వర్ణాలు కానీ మళ్ళీ మళ్ళీ రావడం. అంటే ఒక వర్ణం మళ్ళీ మళ్ళీ రావడం, అది వృత్యానుప్రాస అలంకారం. ఉదాహరణ చూడండి. మర్రి తొర్రలోకి జర్రి సర్రు సర్రున పోవుచున్నది. ఇందులో చూడండి, మర్రి రి వచ్చింది రకారం, తొర్ర అందులో రకారం వచ్చింది, జర్రి సర్రు సర్రు రకారం. చూడండి, ఇందులో రకారం మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. ఇంకా చూడండి, కాకీక కాకి కాక కేకిక అంటే కేకి అంటే నెమలి, కాకీక కాకి కాక కేకిక. ఇందులో మొత్తం కకారమే ఉన్నది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. మూడవ ఉదాహరణ చూడండి. వీరు పొమ్మను వారు కారు, పొగబెట్టు వారు. ఇందులో రకారము రు, వీరు. పొమ్మను వారు అందులో రు, కారు అందులో రు, పొగబెట్టువారు రు. అందులో రకారము చాలాసార్లు వచ్చింది, మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అని మనము గుర్తుంచుకోవాలి. అనుప్రాస అలంకారాల్లో రెండవది చేకానుప్రాస అలంకారము. మరి చేకానుప్రాస అలంకారాన్ని ఎలా గుర్తించాలి అంటే, చూడండి, హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే చేకానుప్రాస అలంకారము. హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే అంటే అవ్యవధానంగా అంటే వెంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. చూడండి, ఉదాహరణ, నిప్పులో పడితే కాలు కాలుతుంది. చూడండి, కాలు కాలు అని 2 సార్లు వచ్చింది. కాలు కాలుతుంది, కాలు కాలు. కానీ హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది, అర్థం మాత్రం భేదం ఉంది, అర్థం వేరే ఉంది. కాలు అన్నది అర్థం మన కాలు, కాలుతుంది కాలడం అంటే అర్ధభేదంతో హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది. చూడండి, ఇంకోటి రెండవది, నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలు తేలుతుందా. ఇక్కడ హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది, తేలు తేలు.
కానీ మొదటిది తేలు అంటే తేలు, తేలుతుందా అంటే పైన తేలుతుందా అంటే అర్థభేదం ఉంది. హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది. ఆ తర్వాత మీకు 100 వందనాలు, 100 100 అంటే 100 వందనాలు. ఇక్కడ చూడండి 100 100 వెంట వెంటనే వచ్చింది హల్లుల జంట. కానీ అర్థభేదం ఉన్నది. 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారాలు. చూడండి ఈ విధంగా హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారంగా మనం గుర్తించాలి. పిల్లలు ఇప్పుడు లాటానుప్రాస అలంకారం చూడండి. లాటానుప్రాస అలంకారాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే అర్థభేదము శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదము 2 సార్లు రావడాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. అంటే అర్థభేదం ఉండదు, శబ్దభేదం ఉండదు, కానీ తాత్పర్య భేదంతో హల్లుల జంట వెంట వెంటనే రావడాన్ని అంటే 2 సార్లు రావడాన్ని మనం లాటానుప్రాస అలంకారం అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇక్కడ కమలాక్షుడు అంటే విష్ణువు, విష్ణువును అర్చించే పూజించే కరములు కరములు, కరములు అంటే చేతులు. అతన్ని అంటే విష్ణుమూర్తిని పూజించే చేతులే చేతులు అంటే మిగతావి కావు అని అర్థం చేసుకోవచ్చు. తాత్పర్య భేదం ఉంది. కరములు అంటే చేతులే, రెండిటికి అర్థం చేతులే, కానీ తాత్పర్యాన్ని చూసినట్టయితే విష్ణుమూర్తిని అర్చించే చేతులే చేతులు అని ఇక్కడ తాత్పర్యము మనకు అర్థమవుతుంది. ఇంకా చూడండి రెండవది చూడండి, ప్రజాసేవ చేయు జన్మ జన్మ. జన్మ అంటే పుట్టుక, అంటే ప్రజలకు సేవ చేసేటువంటి జన్మనే జన్మ అంటే ఆ జన్మనే ధన్యమైంది అనే అర్థంలో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి జన్మ అంటే పుట్టుకనే, కానీ దాన్ని తాత్పర్యము వేరే అర్థాన్ని ఇస్తుంది. అంటే అర్థభేదం శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒక పదం 2 సార్లు వస్తే దాన్ని లాటానుప్రాస అలంకారంగా మనం గుర్తుంచుకోవాలి. పిల్లలు ఇప్పుడు అనుప్రాస అలంకారాలలో చివరిదైన అంత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. ఈ అంత్యానుప్రాస అలంకారాన్ని ఏ విధంగా గుర్తించాలి చూడండి. పదాలు పాదాలు చరణాల చివర్లో ఒకే రకమైన వర్ణాలు తిరిగి రావడాన్ని మనం అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒకే రకమైన వర్ణాలు తిరిగి రావడం అంటే పునరుక్తం కావడంని మనము అంత్యానుప్రాస అలంకారం అంటారు. చూడండి ఉదాహరణ ఉంది. ఉదాహరణ చూసినట్టయితే మీకు చక్కగా అర్థమవుతుంది. నగారా మోగిందా, నయగారా దుమికిందా. చూడండి నగారా మోగిందా, నయాగర దుమికిందా. చూడండి మోగిందా దుమికిందా అంటే దా అనే వర్ణము మళ్ళీ మళ్ళీ చివరికి రావడం జరిగింది, తిరిగి రావడం జరిగింది. కాబట్టి ఇది అంత్యానుప్రాస అంటే చివరికి ప్రాస ఒకే రకమైన వర్ణం రావడం జరిగింది కాబట్టి ఇది అంత్యానుప్రాస. చూడండి ఆ తర్వాత పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. చూడండి దీని చివర దేనికని దేనికని వచ్చింది అంటే ఇది కూడా అంత్యానుప్రాస అలంకారము అని మనం గుర్తుంచుకోవాలి.